మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ధనుస్సు రాశి వారికి జరుగుతున్నటువంటి యొక్క గ్రహముల మార్పు అనుకూలంగా ఉన్నది. ఎప్పుడైతే రాశ్యాధిపతి 9వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడో అది అనుకూలమైనటువంటి వాతావరణం. అలాగే వ్యయంలోకి గ్రహాలన్నీ రావడం, అంటే 12వ స్థానంలోకి సుమారుగా 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు, రవి, బుధ, శుక్ర 4 గ్రహాల సంచారం 12వ స్థానంలో జరగడం అనేటటువంటిది కొంత వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనిపించడానికి అవకాశం ఉంది. అది కాక వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తున్నది. 4వ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల దాన్ని అర్ధాష్టమ శనిగా చెప్తారు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొద్దిగా ఉన్నది, ఎందుకంటే గురుడి యొక్క దృష్టి ఈ రాశి మీద లేదు. దానివల్ల వ్యయంలో ఉన్న గ్రహాలు అటు శని యొక్క ప్రభావం రెండూ కూడా పూర్తిగా వీళ్ళని పడుతూ ఉన్నాయి. కనుక వీళ్ళు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. అన్ని రంగాల వారికి కొద్దిగా ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడం, మనం చేసినటువంటి పని ఒకటి, అక్కడ జరిగినటువంటిది ఒకటి అని మనకి తెలుస్తూ ఉండడం, అలాగే ఎదుటి వాళ్ళు కూడా మన నుంచి సహాయం పొందినటువంటి వాళ్ళు రివర్స్ అవుతూ ఉండడం, ఉద్యోగాదుల్లో కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు మనల్ని గుర్తించకపోవడం, లేదంటే మనల్ని అవమానించడం లాంటివి మనకి కనపడుతూ ఉన్నాయి. 10వ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉండడం, అక్కడ ఎవరో ఒకళ్ళు మనల్ని కదిలించే ప్రయత్నం చేయడం, మనం ఎంత మౌనంగా మనం ప్రయత్నం చేద్దామన్నా అది కొద్దిగా ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల మనకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఏదో చెప్తూ ఉండడం, మనల్ని శాసించడం, ఇటువంటివి కొద్దిగా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తున్నటువంటి కాలం అని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తున్నది. అలాగే ఆర్థిక పరంగా కొద్దిగా తగ్గుతున్నది వాతావరణంలో. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత ప్రతికూలం, అంటే ప్రతి చోట రివర్స్ ఎదురవుతూ ఉండడం వల్ల మానసికంగా కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వీళ్ళకి కనబడుతుంది. అలాగే గురుగారు, ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉండబోతుందో, అలాగే ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది అనుకూల మాసం అంటారా? ఉద్యోగం మార్పు జరిగే కాలంగానే సూచిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే కాలంగా సూచిస్తున్నది. ఎవరైనా మారాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా మరికొంతకాలం ఆగడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మారినప్పటికి కూడా వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల వీలైనంత వరకు అక్కడే సర్దుకునే ప్రయత్నాన్ని చేయాలి అనేది చెప్పడం జరిగిన సూచన మనకి. అలాగే గురుగారు, ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి విషయంతో పని లేదు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నది. అంత మేధస్సు పెట్టి చదవకపోయినా సామాన్యంగా మిశ్రమమైన ఫలితాలతో ఈ యొక్క స్థితి కొనసాగుతుంది. అలాగే గురుగారు, సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం గతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి ఏమీ అవకాశం లేదు. అలాగే గురుగారు, వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం, గురుబలం కూడా ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. ఈ ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో. మిగిలిన అన్ని గ్రహాలు కొద్దిగా ఇబ్బందినే సూచిస్తున్నాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఫలించే విధంగా కనిపించడం లేదు. ఒకవేళ ఈ మాసం ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలమేనా? ఈ మాసం అంత అనుకూలంగా లేదు ధనుస్సు రాశి వారికి అని చెప్పాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ఏది ఈ మాసం అవకాశంగా లేదు. అలాగే గురుగారు, ఈ సంతానం యోగం అంటే సంతానం కలిగిన వారు వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? పిల్లల పట్ల వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు కానివ్వండి, ఆర్థికంగా కొద్దిగా వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా, అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం, దానికి కాస్త వీళ్ళు చికాకు పడుతూ ఉండడం, అటువంటి చిన్న చిన్న సమస్యలు కొంచెం మనల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయడం అనేటువంటిదే కనపడుతున్నది. మిగిలిందంతా అనుకూలంగానే ఉంది. అలాగే గురుగారు, ఈ ధనుసు రాశి వారు ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ మాసం అసలు చెయ్యొచ్చా? ఈ మాసంలో దూర ప్రయాణాలు కూడా అంత అనుకూలంగా లేవు. ఏదో మనకి రాష్ట్రం వరకు ప్రయాణం చేయడంలో ఇబ్బంది లేదు, కానీ దూర ప్రయాణాలు చేయడం, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎక్కువ నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని వీలైనంత దూర ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా ఉద్యోగపరంగా మన యొక్క
వృత్తిపరంగా వెళ్ళవలసి వస్తే చెప్పలేం, కానీ ప్రయత్నపూర్వకంగా మాత్రం ఏ రకంగా దూర ప్రయాణాలు చేయవద్దు అని చెప్పడం. గృహయోగం ఉందంటారా గురుగారు? గృహయోగం కూడా సూచించడం లేదు, ఎందుకంటే శని ప్రభావం బాగా ఉన్నది. దానివల్ల జాతకరీత్యా ఏదైనా బలం బాగా ఉన్నప్పుడు ఏదైనా పూర్తి అవ్వాలి తప్ప, సహజంగా ధనుస్సు రాశి వారికి మనం గ్రహస్థితి గమనిస్తే ఇప్పుడు అంత అనుకూలంగా లేదు గృహయోగం. ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉందంటారు? స్త్రీలకి అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. స్త్రీలకు ప్రత్యేక సమస్యలు సూచించడం లేదు, కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం అందరికీ సూచిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిందంతా అనుకూలంగా ఉంది. గురుగారు, మొత్తం మీద ఈ ధనుసు రాశి గురించి చూసుకుంటే ఇంచుమించు వారికి అనుకూలంగా లేదు. సో ఈ రాశి వారి ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? మరి ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా వీళ్ళు మరి గణపతి దర్శనాన్ని చేసిన, అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించిన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి, ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత, అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి, అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు, తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది, కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు, కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన
చాలా విశేషమైనటువంటిది. గురుగారు, మొత్తం మీద ఈ మాసం అంతా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.